అడుక్కుంటున్నామా? మాకు పైసలు వస్తలేవు, మేము ఇళ్ళకి వచ్చినట్టున్నామా? అడుక్కుంటున్నామా? నన్ను అంత ఇది అంటారు మస్తు వెళ్ళి చిన్నేనం అందరం పెంటలు వస్తున్నాం. అక్కడ అందరూ పోషణలో వాళ్ళు అందరు చేసిన సంఘం కట్టుకున్నారు సారు. మేము తీయలేము, తీయకుంటే మా మీద ధర్నా చేస్తున్నారు సార్. మొత్తం ధర్నా చేసి మమ్మల్ని చంపుతున్నారు, కొడతామంటున్నారు సార్, చంపుతామంటున్నారు. నక్కెరోళ్ళు అట్లా మాటలు తిడుతున్నారు. లంజలు మీ సంగతి ఏంది, మీది ఏమున్నది బంచోతో లంజలాలు మీ సంగతి ఏంది, మీ దమ్ముట చూసుకోరు, ఎవరికైనా చెప్పుకోరు, ఏ పోలీసు వాడికైనా ఎవరికైనా చెప్పుకోరు, ఏ కలెక్టర్ కానీ ఏ మీటర్కైనా ఇటు చెప్పుకోండి అంటున్నారు సార్. వాళ్ళు రాకేష్ కొండకూరు రాకేష్, పెదకొండ భూమన్న, ఏమల భూమన్న, పెదకొండ సాగరు సీను, పెదకొండ రాజేందర్, రమేష్, పెదకొండ రమేష్. పోయినాం సార్, పోయినాము, వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం మేము. మాకు కులం పేరు దూషిస్తారా? కులం పేరు నక్కెరోళ్ళు ఏం చెప్తారు, పీక్కుంటా పీక్కోండి, ఏం చెప్తారు, మీతో ఏమవుతుంది, ఏం చెప్తారు, రప్పి నా కొడుకులను రప్పి చూసుకుంటే సంగతి దొంగరాండా అన్న భర్తను సుఖాలు పంపిస్తామని సార్. ఒక్క తీరు మాటలు కాదు, మాకు ఇచ్చది అనిపిస్తున్నది, చచ్చిపోవాలనిపిస్తున్నది సార్. మేము ఉండాము సూప, వాళ్ళు ఎట్లా పంపిస్తారు మమ్మల్ని. మొత్తం 40 మంది 50 మంది వచ్చారు. మేము పోయినా మేము ముగ్గురము, మా మొగలను సుఖరాని మేము సార్. మేము అక్కడనే ఉన్నాం ముగ్గురం. మా యారాల్ని కొట్టిండ్రు కాదంటే వీడియో సుఖ తీసినాము చూడండి సార్. రాజపల్లి చిన్నయానం మరి. మేము నా పేరు నవనీత. మా పెంట కుప్పలని తీసేయమని మాపై దాడి చేస్తారు సార్. తెనిగోళ్ళు ముద్రాస్ సంఘం వాళ్ళు 40 మంది ఉన్నారు. మేము ముగ్గురం, మేము 6గురమే ఉన్నాం సార్. మొత్తం అవి తీసేయమంటారు. మాపై లంజలు గాడిదలు మస్తుల కచ్చిల్లా అని అన్నీ తిడుతున్నారు సార్. గొడ్డు వేయంలో మీరు గొడ్డుదానా అని అన్నీ తిట్టిరు సార్. మాకు సార్ పోలీసుల దగ్గరికి పోయినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. అందుకే ఇక్కడికి వచ్చినాం సార్. ఊరందరూ వస్తారు కానీ వాళ్ళు తీసేసి సంఘం కట్టుకుర్రు. మాదేమో మేము తీయక మాకు స్థలం లేక మేము అక్కడే పోసుకుంటున్నాం సార్. ఇక అందుకనే మాకు భూమి లేదు, తాగలేదు, పాలతో బతుకుంటున్నాం మేము. 30 సంవత్సరాల నుంచి సార్. కాదు సార్, గొడ్డుదన్నా గోగుదన్నా ఇవి పిల్లలు కూడా తెలియదు కానీ రా అన్న తట్టు అంటాడు సార్. ఇంత డేంజర్ మాటలు ఊళ్ళో తిరిగిమంటే ఇజ్జత్ అనిపిస్తుంది సార్. రాజు అది మనీ రకేష్ మీదికి కొట్టదు. అందుకని ఇప్పుడు అందులో కాంట్రాక్ట్ ఉన్నది నేను అందులో మీడియాలో ఫోన్లో తీసి పెట్టినా. మీద వాడు గుద్దుతే నెత్తిరి వరకు దిమ్మిడతలేదు. ఇగో మీ మొగలను రప్పయ్యక రోడ్డు మీద ఉంచిండ్రండి. మీరు వచ్చిన లంజరాల మొగలను తీసుకుపోతే లొల్లులు అయితే అని మేము ముగ్గురం ఆడోళ్ళం పోయినాము. మంచి మాట అడుగుదామని పోతే మా మీద అడుగుతుంది. Thanks for watching. Like, share and subscribe.